చూచడం నాకు సజీవించిన స్తోత్రం. ఆ బాధ భరిస్తును స్పందనం శక్తి ఇచ్చి బలమైన హస్తంలో భద్రపరిచి క్షేమంగా నా దగ్గర నడిపించినందుకు జనమంతా ప్రయాణంలో తోడుగా ఉండి నడిపించినందుకు స్తోత్రం ఇచ్చి ఈ బహుమానమును బట్టి స్తోత్రం. ఇది కేవలం మీ కృప కాపుగలను కృపను బట్టి స్తోత్రం. శక్యం కానీ ఇవులన్నిటిని బట్టి స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. నా ప్రయాణం అంతా కలిసిపోయినారు. అలసట తీర్చుకుంటే వరకు శక్తి దయచేయమని మీ కాపుదల దయచేసి మీరు ఎక్కాలని ఏదైనా కప్పుకొని కాచి కాపాడని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ కనుకని మళ్ళీ యేసయ్య నామం మాలి పెట్టున్నా తండ్రి. ఆమేన్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభాభివందనములు. ప్రస్తుతం మన బ్లెస్సెడ్ ఫ్యామిలీ ప్రోగ్రామ్ను ప్రభువు మన ప్రార్థనాపూర్వకంగా మొదలుపెట్టేదానికి సాయం చేసినాడు. ఏ వాక్యం ద్వారా సాయం చేసినాడు అని మాట్లాడితే కీర్తనలు 71:15 నుంచి కొన్ని వచనాలు చదువుతున్నా. నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును, అవి నాకు ఎన్న శక్యము కావు. ప్రభువైన యెహోవా యొక్క బలవత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలుపెట్టెదను. నీ నీతిని మాత్రమే నేను వర్ణించెదను. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి. ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చితిని. దేవా, వచ్చు తరం వరకు నీ బాహుబలమును గూర్చి పుట్టబో వారికి అందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియచెప్పునట్లు తల నెరసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడవకుము. దేవా, నీ నీతి మహాకాశమంతా ఉన్నతమైనది. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవడు? ఈ వాక్యం ద్వారా ఈ ప్రోగ్రాంను మొదలుపెట్టేదానికి ప్రభువు మాతో మాట్లాడుతూ వచ్చినాడు. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవడు? దేవా, వచ్చు తరం వరకు నీ బాహుబలమును గూర్చి పుట్టబో వారికి అందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియచెప్పునట్లు తల నెరసి వృద్ధునై ఉండు వరకు నన్ను విడవకుము. మనతో ప్రస్తుతం రవణమ్మ చార్లెస్ గారు 90 సంవత్సరముల వృద్ధాప్య వయసులో తన బలహీనతల్లో ప్రభువును కనపరిచేదానికి మన మధ్యలోనికి వచ్చినారు. ఆవిడ సాక్ష్యము మనము విని ప్రభు మనల్ని ప్రోత్సహించును గాక. రవణమ్మ చార్లెస్, వైఫ్ ఆఫ్ సోమయ్య జేకబ్ గారు, ఈవిడ తన వృద్ధాప్య తల నెరిసిన వయసులో ప్రభు తన పక్షాన, తన కుటుంబ పక్షాన, తన పిల్లల పక్షాన చేసిన గొప్ప కార్యములు వివరిస్తూ వస్తున్నారు. మనము తిలకించి దీనిని మనకు ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకందరికీ శుభములు మరియు ఆశీస్సులు తెలుపుతున్నాను. నా పేరు రవణ చార్లెస్. మా తల్లిదండ్రులు ఐజే చార్లెస్, శిరోమణమ్మ గారు. వారికి మేము 9 మంది సంతానం. వారిలో 6 మంది ఆడపిల్లలము, 3 కుమారులు. మరియు నేను ఆ సంతానంలో 2వ దానిని. మా తల్లిదండ్రులు మమ్మల్ని విద్యావంతులను చేసి అందరికీ వివాహములు చేసి వారి వారి కుటుంబంలో వారు సంతోషించే విధంగా ప్రయాసపడినారు. నా జన్మదినము ఆగస్టు 1931 సంవత్సరం. ప్రస్తుతము నా వయస్సు 90వ సంవత్సరము. నాకు 1951 సంవత్సరము వివాహం జరిగింది. నా భర్త గారు సోమయ్య జేకబ్. ఆయన తల్లిదండ్రులు యాడికి జాకోబయ్య గారు, మరియమ్మ గారు. వారి కుమారుడు సోమయ్య జేకబ్. మాకు 6 మంది సంతానం. వారిలో 4 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. వారిని భయభక్తులలో పెంచాలనేదే మా ఉద్దేశం. మా యొక్క సంపదకు మేము ఏ విధమైన అవకాశం ఇవ్వకుండా వారిని పెంచినాం. మరియు మా భర్త గారు వైలన్ ఉపయోగించేవారు. ఆయన ప్రతిరోజు ఉదయం 5 గంటలకు లేచి వైలన్ ప్లే చేస్తుంటే చుట్టుపట్ల వారందరూ కూడా ఎంతో విని సోమయ్య గారు లేచినారు అని వాళ్ళు తెలుసుకునేవారు. మరి వారు కనబడినప్పుడు, సార్ మీ వైలన్ ఎంత బాగా వినపడుతుంది సార్ అని. మనము సాధారణంగా మన జీవితంలో పక్షులు ఉదయమే లేచి ఎంతో సంతోషంగా దేవుని స్తుతిస్తాయి. ఆ విధంగా మా కుటుంబ జీవితము ఉదయం ప్రార్థనలతో ప్రారంభమవుతుంది. ఆయన 5 గంటలకు లేచి వైలెంట్ ప్లే చేస్తూ ఉంటే మేము ఒక్కొక్కరము లేచి ప్రార్థనకు కూర్చుండేవాళ్ళం. ఆ ప్రార్థనలో ఉదయమే 2 పాటలు పాడి పిల్లలందరూ వారికి వచ్చిన కంఠత వాక్యం ఒక వచనం తప్పకుండా చెప్పాలి. తర్వాత నేను మా ఆయన ఎవరో ఒకరు ప్రార్థన చేసి తర్వాత వారి వారి దినకృత్యములకు
ప్రారంభించుకునేవారు వారు. ఆ విధంగా మా పిల్లలను మేము పెంచినాం. అదేవిధంగా సాయం సమయమున కూడా సరిగ్గా 8 గంటలకు మేము ప్రార్థనకు కూర్చుండేవాళ్ళం. చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ, ఇప్పుడు సోమయ్య గారింట్లో ప్రార్థన జరుగుతుంది, ఇప్పుడు 8 అయింది టైము అని తెలుసుకునేవారు. వాళ్ళు సాక్ష్యం ఇచ్చేవాళ్ళు. మరియు ఆ ప్రార్థనలో పాటలు ఉంటాయి. ఒక ఒక బైబిల్ అధ్యాయం అంతా అందరము కలిసి కొన్ని వచనాలు చదివేవాళ్ళం. ఆ విధంగా అందరూ చదవాల్సిందే. తర్వాత ప్రార్థన ఉంటుంది. ఆ తదుపరే భోజనాలు, వారి పనులు ఏమన్నాక హోంవర్క్ చేసుకునేదో ఏదో ఉంటుంది. ఆ విధంగా మా సంతానాన్ని మేము తరబితి చేసినాం. లోక సంబంధమైన ఆస్తిపాస్తులు మేము కోరుకోలేదు. పిల్లలని ఆస్తికర్తలుగా చేయాల, ప్రభువునందు పెంచాలా అనేదే మా యొక్క ఉద్దేశం. ఆ విధంగా మేము నెరవేర్చినాం. మా పిల్లలందరూ మంచి విద్య పొంది జీవించుతున్నారు. 6 మందికి వివాహములు చేసినాం. మరి ఆ సంతానం అంతా కలిసి మాకు గోల్డెన్ జూబ్లీ గ్రాండ్గా ఏర్పాటు చేసి అందరి చేత మెప్పు పొందినారు. మా యొక్క జీవితంలో మేము ఎవరి జూబ్లీ కూడా ఆ విధంగా గోల్డెన్ జూబ్లీ కూడా చూసి ఉండలేదు. పిల్లలందరూ మనమణులు, మనమరాళ్ళు, బంధువులు అందరూ కలిసి ఎంతో సంతోషంగా ఆ జూబ్లీని తయారు చేసిన. మరి మా వివాహం సమయంలో బిషప్ సుమిత్ర గారు మాకు వివాహం చేసినారు. ఆయన బళ్ళారులో ఉండేవారు. దేవుని చేత మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని ఈ విధంగా ఉండే విధంగా మమ్మల్ని జీవించినారు. అనేకులకు మా కుటుంబ జీవితము, వ్యక్తిగత జీవితము సాక్షికరంగా ఉంది. మరి నా సంతానమే కాకుండా అనేక మంది నా చెల్లెండ్ర పిల్లలను, మరి మా తోబుట్టు పిల్లలను, మా ఆడపడుచు వారి ఆడపిల్లలను, వారి సంతానమును, వారిని అందరినీ కూడా మేము పోషించి వారిని ఉన్నత విద్యావంతులుగా చేసినాం. లాస్ట్లో సరయు బాబుని కూడా మేము మా యొద్ద ఉంచుకొని వారికి విద్యాబుద్ధులు చెప్పించి, మరి సరోజమ్మ సహాయంతో వారిని కూడా కుటుంబీకులుగా చేసే గొప్ప జీవి దయచేసినాడు. మా కుటుంబం ఈ విధంగా ఉంది అంటే కారణం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే. అందుకనే ఈ 128వ కీర్తన చదివి వినిపిస్తాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. భయభక్తులు కలిగి నడుచువారు ధన్యులు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవా ఈలాగూ ఆశీర్వదింపబడుదురు. నీ పిల్లలను నువ్వు చూచెదవు. నాకు జీవితంలో ఈ వాక్యం నెరవేరిందని మీకు సాక్ష్యం ఇస్తున్నాను. మరియు మా ఆయన ఉద్యోగరీత్యా అనేక స్థలములకు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళేవాడు. నాకు ఎదురుగా మా తల్లిదండ్రి, మా తమ్ముళ్ళు ఎంతో సహాయంగా ఉన్నారు. కాబట్టి నేను ధైర్యంగా నా పిల్లలను పెంచుకున్నాను. అందరూ 6 మందికి వివాహములు చేసినాము. వారి వారి కుటుంబ జీవితాలలో వారు ఉన్నారు. మరి మా ఆయన వైలను చర్చిలోనేమి, గృహంలోనేమి, ఎక్కడికి పోయినప్పటికీ వైలన్ ప్లే చేసేవారు. ఆ వైలన్ ద్వారా ఆయన యేసయ్యను మహిమపరిచేవారు. ఆ విధంగా సాక్షికరమైన జీవితం. ఇక్కడ అనంతపురంలో ఉన్నప్పుడు కూడా సంఘంలో వైలన్ ఉపయోగించుకునేవారు. ఆయన ధ్యేయమంతా, ఆయన ఉద్దేశమంతా మనమే ఆత్మీయంగా ఎదగకూడదు, మరి పల్లెలలో దేవుని సువార్త జరగాలి అని సంఘమును ప్రోత్సహించి బస్సు ఏర్పాటు చేసి నెలకు ఒకసారి చుట్టుపక్కల పల్లెలకు వెళ్ళి వైలను ఉపయోగిస్తూ పాటలు పాడుతూ వాక్యం చెప్తూ అనేకులకు సాక్షికరంగా ఉండే విధంగా సంఘం ఎదగాలని ప్రయాసపడినటువంటి వ్యక్తి ఆయన. మా ఇద్దరి జీవితంలో ఎలాంటి తడబాటు ఏమీ లేకుండా మేము ప్రభువును కలిగి ఆయన మహిమాత్మై మా జీవితం జీవించిన అని చెప్పడానికి ఈ వాక్యం సాక్ష్యం ఇస్తున్నాను. మా సంతానం అంతా స్థిరపడిపోయినారు. వారు అనేక స్థలములలో వారి వారి ఉద్యోగరీత్యా వారు నివసించిన తర్వాత ఆయనకు షుగర్ వ్యాధి ఎక్కువ కాలు తీసేస్తున్నారు. అప్పటికి కూడా ఆయన ఆలయమునకు టయానికి సరిగా, టైం అంటే టైము, దేనికైనా ఏ ఫంక్షన్కైనా కూడా టైం ప్రకారం పోవాలని తొందర చేసి కాలు తీసినప్పటికి కూడా సంఘమునకు ఆరాధనకు కరెక్ట్ టైం 8:30 మొదలు పెడతారంటే 8:15కే అక్కడ ఉండాలా అని సిద్ధపడేవాడు. మరి
నా అల్లుడు దిలీప్ కుమార్ వచ్చి కారులో తీసుకొని చర్చికి పోయేవాడు. అక్కడ పని ముగించుకొని తిరిగి మళ్ళా ఇంటికి వచ్చేవాడు. ఈ విధంగా ఉన్నాను. కాలు తీసిన తర్వాత ఒక 4 సంవత్సరాలు సంఘంలో సేవ చేసినారు. ఆయన శక్తి వంచన లేకుండా అందరికీ మాదిరికరంగా ఉండాలని సేవ చేసినారు. కాలు తీసిన తర్వాత మరి కొంతకాలమునకు ఆయన చాలా బాగులేకుండా అయిపోయి 2006 సెప్టెంబరు 2వ తేదీన ప్రభువునందు నిద్రించినారు. నిద్రించిన తర్వాత దేవుడు నా పట్ల తోడుగా ఉండి నన్ను ఆశీర్వదించి పిల్లలందరి చేత నన్ను పోషించుకునే విధంగా పిల్లలను మంచి మనసు ఇచ్చిన. మరి పెద్ద కుమారుడు వీడు ఉద్యోగరీత్యా అక్కడక్కడ ఉన్నప్పటికీ ఇక్కడనే అనంతపురంలోని నా చిన్న కుమారుడు చిన్న కోడలు దగ్గర ఉండి నాకు పరిచర్య చేసి నన్ను సంతోషపెట్టాను. ఈ విధంగా బిడ్డలు కుమారులు అందరూ కూడా నన్ను చేరదీసినారు. సరియు థామస్తో కూడా గడిపినటువంటి ఆ యొక్క దినములు ఎంతో సంతోషకరము. మరి నా చెల్లెలు సరోజమ్మ సంతానం వారు బాబు బెంగళూరులో ఉన్నాడు. ఎంత ఆప్యాయంగా వచ్చి మాట్లాడేది. ఆ విధంగా నేను అనేక మందిని కుటుంబ జీవితం ఒక చిన్న బోర్డింగ్ మాదిరి ఉండింది. ఆ విధంగా దేవుడు అడగని ఏమి ఇచ్చినాడు. అది నేను అడగలేదు. నాకు అది కావాలా ఇది కావాలా అని నేను ఏది అడగలేదు. కానీ నాకు బిడ్డ నీకు ఇది క్షేమమని ఇచ్చిన నా పెద్ద కుమారుడు థామస్ కళ్యాణి నన్ను ప్రేమించి నా క్షేమం కోరి వారి గృహంలో నాకు ఒక చిన్న గది ఇచ్చి అనుకూలతలు గల గదిని ఏర్పాటు చేసినాడు. ఇది దేవుని ఏర్పాటు. నేను అడగలేదు. అవి ఆయనే నన్ను జ్ఞాపకం ఉంచుకొని నాకు ఆ గదితో పాటు మరి అనేక మంది నా కుమారుడు నా బిడ్డలు నా బంధువులు అనేక మంది పరిచయం చేస్తున్నారు. మా ఆడబిడ్డ కుమార్తె విమాన సుఖేసిని నర్సు ఆమె కూడా ఇక్కడ పైన ఉంది. ఆమె కూడా అప్పుడప్పుడు వచ్చి నన్ను పరామర్శించి ఏమతా ఏం కావాలా ఎక్కడ ఎట్టెట్ట అని యోగక్షేమాలు తెలుసుకొని పోతుంటుంది. వారందరూ చిన్నతనంలో నా దగ్గర చదివిన వాళ్ళు కాబట్టి వారికి చాలా ఆప్యాయత. నేనంటే ఈమె తల్లి కాదు, ఈమె మాకు అత్త కాదు, మాకు అమ్మ అని సాక్ష్యం ఇచ్చే వాళ్ళందరూ. ఆ విధంగా నేను ప్రభువునందు భారం ఉంచి అందరినీ అన్నిటికీ ఓర్చుకొని ప్రభువునందే నా నిరీక్షణ విశ్వాసం. ఈ దినం ఈ విధంగా నేను ఉన్నానంటే ఈ యొక్క వాక్య భాగమే సాక్ష్యం ఇస్తున్నాను. ఎంతమంది మీకు మనవళ్ళు మనవరాలు? అంటే నాకు మనమన్లు మనవరాండ్రు నా సంతానంతో 13 మంది. 13 మంది. ఆ మనమండ్లకు ముని 15 మంది. ఇప్పుడు 16వ ముని మనవరాలు రానై ఉంటున్నది. నా పెద్ద కుమారుడు థామస్ విలియం బిడ్డ ఇప్పుడు దేవుని బహుమానం పొందుకుంటున్నది. స్పందన ఏంజల్ నవంబర్ నెలలో ఇంకా ముని మనవడు రానై ఉన్నాడు. అది అద్భుత కార్యం. నాకు ఎవరికీ లేని ఆధిక్యత దేవుడు ఏ విధంగా నా జీవితంలో నాకు ఇచ్చినాడు. ఇంతగా ఆశీర్వదించినాడంటే అది దేవుని కృపా కాపుదల. నీ పిల్లలను చూస్తూ ఉంటారు మీరు వాక్యంలో. నీ పిల్లలను చూసేది అదే హబక్కుకు. మీ పిల్లలను చూస్తున్నారు. అవునవును చూస్తూ ఉంటాను. నా పిల్లలను ముని మనమరాను 15 మంది అయినారు వాళ్ళు. ముని మనమండ్లు మనమరాను. మహోన్నతమైన కృప మీకు మీ పక్షాన. మీకు ఇష్టమైన పాట ఏంటంటే మీకు చేతనైనంత శరణం పాడండి. మీకు ఇష్టమైన పాట. చాలా పాటలు మీరు బాగా పాడుతున్నారు. పాటలు పాడేది కూడా ఇష్టమే కానీ ఇప్పుడు శక్తి లేదు కదా. లేదు. ఏ పాట అయితే మీకు ఇష్టమో స్తోత్రం చెల్లింతుమా. హల్లెలూయా యేసు ప్రభుం ఎల్లరూ స్తుతించుడి, వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి, బలమైన పని చేయు బలవంతుని స్తుతించుడి, ఎల్లరినీ స్వీకరించు యేసును స్తుతించుడి, రాజుల రాజైన యేసు రాజు భూజనుల నేలున్. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి, తంబురతోను వీణతోను ప్రభువును స్తుతించుడి,
పాపమును రక్తముతో తుడిచెను స్తుతించుడి, బూరతోను తాళములన్ మ్రోగించి స్తుతించుడి, నిరంతరము మారని యేసుని స్తుతించుడి, రాజుల రాజైన యేసు రాజు భూజనుల నేలున్. హల్లెలూయా హల్లెలూయా, దేవుని స్తుతించుడి. చాలా బాగా పాడినారు. ఈ కుటుంబ ప్రార్థనలో ఇదే పాట పాడేటోళ్ళ మీరు? కుటుంబ ప్రార్థన ఒక్క పాట, ఒక పాట మార్నింగ్ ఒకటి, సాయంత్రం ఒకటి పాడేటోళ్ళు. కుటుంబ ప్రార్థన మీ కుటుంబంలో ఖచ్చితంగా ఉంటూ వచ్చేది? అవును. ఆదివారం ఆరాధన ఖచ్చితంగా. మీరు కూడా కోయర్లో ఉన్నారా? లేదబ్బా, నేను కోయర్లో ఉండాలి. కోయర్ సింగింగ్ లో అంకుల్ వయలిన్ వాయించేటప్పుడు మీరు పాట పాడేవాళ్ళ? పాడేవాదాన్ని, నేను పాడేదాన్ని. స్త్రీల మైత్రిలో మీ పాత్ర ఏమేమి పోషించారు? నేను స్త్రీల మైత్రిలో ప్రార్థనలు చేసేదాన్ని, మరి పాటలు పాడేదాన్ని. ఏ కోరిన పాటలు ఎవరైనా అక్క ఇది పాడక్క అంటే పాడతా అంటే. అంటే స్త్రీల మైత్రిలో మీరు మంచి సింగర్గా ఉంటూ వచ్చినారు. వాక్యం చెప్పేదాన్ని, మరి పాటలు పాడేదాన్ని. వాక్యం కూడా షేర్ చేసుకుంటా అన్నారు. వాక్యం కూడా షేర్ చేసుకుంటా అంటే. మీరు ప్రస్తుత పరిస్థితుల్లో మీ పిల్లలను దేవుడు ఆశీర్వదించినాడు, మీ పిల్లలను దేవుడు ఆశీర్వదించినాడు. అవును, ఆశీర్వదించినాడు. ఆయన కృప లేకపోతే మనము ఒక నిమిషం బ్రతకలేము, ఒక అడుగు ముందరికి వేయలేము. అది నా జీవితంలో నేను నేర్చుకున్న గొప్ప విషయం. ఎల్లవేళలా ఆయన మనకు మన బలహీనతలలో అన్ని సందర్భాలలో ఆయన బలమైన హస్తములు మన మీద ఉంచి నడిపిస్తాడు. ఆయన కృపను మీరు నిరంతరం అనుభవిస్తూ వచ్చినారు. అవును. ఏ ఊర్లలో పనిచేసినారంటే మీరు? నేను మొట్టమొదట బళ్ళారిలో చేసినాను. బళ్ళారి మున్సిపాలిటీలో చేసినాడు. మేము బళ్ళారి పెళ్ళైన కొత్తలో మేము బళ్ళారికి పోయినాం. అక్కడ నేను బళ్ళారి పనిచేసినాను. తర్వాత అది కర్ణాటకకు పోయిన తర్వాత పోకముందే మీరు ఆంధ్రాకు పోతారేమో పోండి అంటే మేము అనంతపురం ఎక్కేసాం. అది అనంతపురం మా జన్మస్థలము, అంటే మేము చిన్నప్పటి నుండి పుట్టి పెరిగిండే స్థలము. అందుకని మా ఆయన అనంతపురంలో ఉందాంలే అని చెప్పి అనంతపురానికి పిలుచుకొచ్చినాడు మమ్మల్ని. ఐజే చార్లెస్ గారు ఈ మిషన్ కాంపౌండ్లో ఉంటూ మీ కుటుంబం అంతా ఈ మిషన్ కాంపౌండ్లో చాలా మటుకు సేవ చేస్తూ వచ్చింది అని విన్నాం. అవును, మా నాయనగారు సేవ అందులో ఈ సిఐసై చర్చిలో ఆయన సెక్రటరీగా కొన్ని ఏళ్ళు పనిచేసినాడు. అందరికీ మాదిరిగా తప్పు చేస్తే ఖండించేవాడు మా నాయన. ఈ తప్పు ఇది చేయకూడదు అని ఖండించేవాడు మన యథార్థవాది మా నాయన. ఐజే చార్లెస్ గారు ఎన్ని సంవత్సరాలు సేవ చేసినారు మిషన్ కాంపౌండ్లో? ఆయన జీవితకాలం అంతా ఆయన చనిపోయేంత వరకు కూడా సేవ చేసినారు. పిల్లలందరినీ చదివించి ఉద్యోగస్తులు చేసి అందరికీ పెండిళ్ళు చేసి 9 మందికి పెండిళ్ళు చేసినాడు. మీరంతా మిషన్ కాంపౌండ్లోనే పెరిగినారు? స్టడీస్ అంతా మిషన్? అవును, మిషన్ కాంపౌండ్లోనే పెరిగినాం మేము. మిషన్ కాంపౌండ్లో పోయినా నా చదువు మిషన్ స్కూల్లోనే గడిచిపోయింది. దొరలతో ఏమైనా పరిచయాలు ఉంటున్నాయా ఆ టైంలో? దొరసాన్లు మార్టిన్ దొరగారు అని ఉన్నారు. ఆయన మా నాయన యొక్క చాకచక్యం చూసి నీకు టీచర్ ఉద్యోగం వద్దు, నువ్వు నా దగ్గర సెక్రటరీగా ఉందురా అని మా నాయన్ని పిలుచుకున్నారు. సెక్రటరీగా ఉన్నాడు. ఆ సమయంలోనే ఈ కౌన్సిల్లో సిఎస్ఐ ముందు ఇదంతా కూడా కౌన్సిల్ చర్చి, తర్వాత ఆ సమయంలోనే ఇది సిఎస్ఐ దానికి పోతుంటే మా నాయన ఆటంకం వచ్చిన, వద్దు నువ్వు పోవద్దు, అయ్యా పోవద్దు, నా మాట విను. మా నాయన ఆయన మాట ధిక్కరించి బిషప్ పరిపాలన మనకు కావాలని అడిగిన. అందుకని మా నాయన ఆడ దొర దగ్గర ఉండకుండా అయితే మా అమ్మ మిషన్ స్కూల్లో పనిచేస్తూ వచ్చిందమ్మ. మా అమ్మ రిటైర్డ్ అయ్యేంతవరకు మిషన్ స్కూల్లో ఉన్నింది. మీకు దేవుడు చాలా కృపను చూపిస్తూ వచ్చినాడు. మీ మనవరాలు వాళ్ళది మనవరాళ్ళ పేర్లు చెప్పగలుగుతారా? మా మనవరాళ్ళు ఎంతగా ఆశీర్వదించబడ్డారంటే, ఒక మనవరాలు ఆస్ట్రేలియాలో ఉంది,
ఒక మనమరాలు ఆస్ట్రేలియా ఉంది, ఇంకొక మనమరాలు యుగాండాలో ఉంది. వారి కుటుంబాలతో వారు జీవిస్తారు. మరి అమెరికాలో ఒక మనమరాలు, అమెరికాలోనే ఒక మనమడు కూడా నలుగురు విదేశాలలో ఉన్నారు. ప్రభు కృప చూపిస్తున్నాడు వారి పక్షాన్ని కూడా. వారి పేర్లు వారి కొరకు ప్రార్థన చేస్తుంటారా? ఈ ప్రార్థన ఎంతమంది కోరినారో వాళ్ళందరి కోసం ప్రార్థన. ఏకా అమ్మ మా గురించి ప్రార్థన చేస్తుండవా ఆంటీ అనేటిగా నాలో ఊపిరినంత వరకు ప్రార్థన చేస్తాను. అదే నాకు దేవుడిచ్చిన ఆయుధం అని నేను చెప్తాను. సేవకుల కొరకు వాళ్ళకు ధారాళంగా సేవకులకు ప్రోత్సహించేదానికి చందాలు పంపించే విషయంలో కూడా నేను ఆటంకం చేయను. ఎందుకంటే మనకు కావాల్సింటే మనకు ఆయన ఇస్తాడు. ఆయన ఆలస్యం చేస్తే మన పరిస్థితి ఎట్టుంటుంది అనేది ఉద్దేశం నాకు పిల్లలకు కూడా చెబుతుంటారు. మీరు ఆయనకి ఇచ్చే దాంట్లో మీరు వెనక ఉండొద్దండి. ఆయన అట్లనే మనకు తాస్తారం చేస్తే మన బతుకు ఏమైపోతుంది. కాబట్టి ముందు ఆయన పెట్టుకోవాలి. ఆయనకి ఇవ్వాల్సింది ఇవ్వాల. ఆయన సేవకుల కొరకు మనం ప్రతిదినం నిత్యం ప్రార్థన. నేను రోజు సేవకులందరి కొరకు, మరి నా కుటుంబ సభ్యులు, బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులు, శత్రువులు అందరి కొరకు ప్రార్థిస్తాను. మరి స్త్రీల సహవాసం కొరకు, సంఘం కొరకు ప్రార్థిస్తాను. సంఘం అభివృద్ధి చెందాలా, సంఘం మాదిరిగా ఉండాలి. మన సంఘాన్ని మనమే బలపరుచుకునేది కాదు, సంఘం ఆత్మీయంగా బలపడాలి అని సంఘం కొరకు నూతనంగా కట్టిస్తున్న ఆలయం నిర్మాణం త్వరలో ముగించుకొని ఆయన కృపచేత ప్రతిష్ఠించి సాక్షికరమైన సంఘంగా నిలిచాలని ప్రార్థిస్తూ ఉంటాను. మరి ప్రతి ఒక్క కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాను. సంఘంలో ప్రతి కుటుంబం కొరకు వారి అవసరతలు తీర్చండి నాయన. ప్రతి ఒక్కరూ మీ మహిమ కొరకు జీవించే ధన్యత ఈ దయచేయండి. కరోనా వ్యాధి వ్యాపించకుండా, ఈ కరోనా వ్యాధితో ప్రజలలో ఉన్నటువంటి ఆందోళన, అస్తవ్యస్తమైన జీవితమును తీసివేయి తండ్రి. మీకు సర్వము సాధ్యము. ఆనాడు గాలిని సముద్రమును గద్దిస్తే నింబలమైంది. ఆ విధంగా ఈ కరోనా వ్యాధిని గద్దించున్నాయి. కరోనా వ్యాధితో బాధపడుతున్న వారిని దర్శించి వారిని ముట్టి స్వస్థత చేకూర్చారు. వైద్యులు మంచి మనసుతో వారికి సేవ చేసే విధంగా వారిని హెచ్చరించండి తండ్రి. కరోనా వ్యాధిని త్వరగా నిర్మూలించమని ప్రార్థన చేస్తే, ఆనాడు ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి కనానుకు నడిపించేటప్పుడు ఎన్ని అద్భుత కార్యం జరిగించినావు నాయన. 10 కార్యాలు జరిగించి, అద్భుత కార్యాలు జరిగించి వారి మనసు మారలేదు. ఆయన ఇశ్రాయేలును నడిపించిన నా తండ్రి, మీరు మమ్మను నడిపిస్తున్నారు, మేము మిమ్మల్ని కలిగి ఉన్నాం. ఇదే ప్రార్థన యోధురాలుగా నా ఊపిరి ఉన్నంత వరకు నేను ప్రార్థించే శక్తి నాకు దేవుడు ఇచ్చినాడు అని సాక్ష్యం ఇస్తున్నాను. ఇచ్చినాడు దేవుడు మీకు ప్రార్థనా శక్తి, ఆరాధించే శక్తి. ఆరాధన కూడా మీరు మొదటిగా పాడమంటేనే హల్లెలూయా అని పాడినారు. ప్రార్థన, ఆరాధన పాటలంటే నాకు చాలా ఇష్టం. ఎన్ని పాటలు పాడుకుంటాను. అందులో నా మనవాడు ఒకటి నాకు రికార్డు పాటలు పాడి దినమంతా పెట్టుకొని వింటా అంటేనే నాకు మనసు బాగుంటుంది. ఊరికే ఉంటే ఏంటి ఉంటో తలంపు ఎందుకు దానికి అవకాశం ఇవ్వకుండా, ఒకవేళ మెలక వచ్చినా కూడా నాకు రాత్రిపూట వాక్యం జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన చేసిన అద్భుత కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ నాకు మంచి నిద్ర. నేను శోధనలో పడకుండా, మీకు ఆయాస్కరమైన విధంగా జీవించకుండా నన్ను నడిపించు చేస్తుంటాను. వాక్యం చదవమంటారా? హబక్కుకు 3వ అధ్యాయము 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను, చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్ళను
లేడీ కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. అని ఆ విధంగా దేవుడు నా కుటుంబాన్ని, నా సంతానాన్ని ఆస్వాదించాను. కాబట్టి మీకందరికి కూడా నేను ఈ వాక్య భాగం జ్ఞాపకం చేసుకోమని నేను చెప్తున్నాను. అది శాలలో పశువులు లేకపోయినా అంజూరపు చెట్లు పూయకుండా ద్రాక్ష చెట్లు ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా ఒలీవ చెట్లు కాపు లేకుండా ఉన్నాను. చేనిలోని పైరు పంటకు రాకపోయినను, చేనులో ఉండే పైరు చేతికి రాకపోయినా కూడా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినాను, శాలలో పశువులు లేకపోయినాను, నేను యెహోవా యందు ఆనందించుదాను. ఇదే నాకు ఇచ్చిన దేవుడు. ఈ యెహోవాను సేవించాలి. ఆయనే అన్నీ చూసుకుంటాడని విశ్వాసంతో నా జీవిత యాత్రను ముందుకు కొనసాగించుకుంటుంటా. నేనేం దిగులు నేసినైనా నన్ను తీసుకుపో అని అనడంలే. ఎందుకంటే ఆయన చిత్తం. నేను ఎంత బాధ భరించగలను అంతే నాకు బాధ ఇస్తాడు, ఎక్కువ నాకు ఇయ్యడు. ఆయన బలమైన హస్తంలో భద్రపరిచినాడు అని విశ్వాసం, నిరీక్షణ కలిగి ప్రార్థనా శక్తితో నేను నా జీవితమును కొనసాగించుకుంటున్నాను. మీరు చెప్పినారు కదా, ఇప్పుడు యాకోబులో రాసినారు ఆ వాక్యం, మీరు శోధింపబడేదానికంటే ఎక్కువ శోధన మీకు ఇయ్యడు దేవుడు. వైవాహిక జీవితంలో అంకులు అనేక ప్రదేశాల్లో ట్రాన్స్ఫర్ మీద వెళ్తూ ఉంటారు. మీరు అనంతపూర్లో ఉండి పిల్లల్ని పెంచుతూ వచ్చినారు. ఎటువంటి ఇబ్బందులు, కష్టాలు? యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నాకు ఏ కష్టం నాకు తెలియలే. పిల్లలు ఏం చదివినారు? ఏ ఉద్యోగాల్లో ఉన్నారు? పిల్లలందరూ ఉన్నత విద్య చదివినారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినారు. అందరు మంచి మంచి పదవులలో ఉన్నారు. మీ పెద్ద కొడుకు? మా పెద్ద కొడుకు ఎల్ఐసిలో పనిచేస్తున్నాడు. పని చేస్తూ వేదాంత విద్య అభ్యసించినాడు. వేదాంత విద్య అంటే ఏసీటీసీ కాలేజీలో బైబిల్ కోర్సు 4 సంవత్సరాలు బైబిల్ కోర్సు చేసినారు. మా పెద్ద కోడలు కళ్యాణి, మా పెద్ద కుమారుడు థామస్ విలియం 4 ఏళ్ళు అక్కడ వేదాంత విద్య అభ్యసించి ముగించినారు. మా పెద్ద కోడలు అక్కడ గోల్డ్ మెడలిస్ట్. ఆమె పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేసినారు. ఆ ఫంక్షన్కు నేను పోయినాను. ఎంతో నా సంతానంలో ఈ విధంగా వీళ్ళు ఉండడం ఎంత ధన్యత ఇచ్చినావు తండ్రి అని సంతోషించినాను. మరి ఇప్పుడు ప్రస్తుతం 2 సేవలోనే ఉండారు. థామస్ మరి ఇక్కడ అనంతపురంలో దైవ మహిమ టీవీ కార్యక్రమంలో ప్రకటన గ్రంథాలను గురించి బహు విపులంగా బోధిస్తూ ఉన్నాడు. అందరికీ అర్థమయ్యేలాగా దేవుడు ఆ కుమారుని బూరగా వాడుకొంచున్నాడని నేను గర్వంగా చెప్తా ఉంటాను. ప్రకటన గ్రంథము అంటేనే కొంచెం క్లిష్టమైన అర్థం చేసుకోవాల్సి చాలా కష్టమైనా కూడా దేవుడే యేసయ్యే ఆ కుమారునిలో ఉండి నడిపిస్తాడు. చిన్న కుమారుడు ఇంకా ఉద్యోగంలో ఉన్నాడు. జేకబ్ కెనడీ జూన్కు రిటైర్డ్ అయిపోతాడు. ఇప్పుడు 5 మంది ప్రస్తుతము పదవి విరమణ చేసి ఉండారు. వారి అబ్బాయిలు కూడా పదవి విరమణ అయిపోయినారు. ఒక అబ్బాయి 4 బిడ్డలు పదవి విరమణ చేసేసినారు. వారు ఉద్యోగం చేసేటప్పుడు ఏ మచ్చ మడత ఏది లేకుండా దేవుని మహిమ కొరకు వారు ఉద్యోగాలు చేసినారు. ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసినా అక్కడికి పోయినారు. ఇది మాకు వద్దు అనడంలే. ఆ విధంగా వారి పదవీ కాలంను చేసి విరమించినారు. దేవుడు వారిని ఉంచిన స్థలంలో నమ్మకంగా దేవుని కొరకు దేవునికి నమ్మకంగా కూడా జీవించినారని చెప్పగలుగుతారు. అవును. దేవుడు మీ ప్రార్థనలకు, మీ ఆరాధనలకు సహాయం చేసి మీ బిడ్డలను గొప్పగా ఆశీర్వదించినాడు. అవును, దానికి మీరు ప్రత్యక్ష సాక్షులు. నేను సాక్షిని. నేను ఈ విధంగా ఉన్నానంటే యేసయ్య నడుపుదల నాకు ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఆ విధంగా నా బిడ్డలు, నా సంతానాన్ని పెంచుకోగలిగినాను. సేవలో కూడా ఉండారు వాళ్ళు. కుటుంబ ప్రార్థన లేని మేము ఎట్లా పెంచినాం అట్లనే ఇప్పుడు వారు కూడా కుటుంబ ప్రార్థన కలిగి జీవిస్తున్నారు.
ఒక ఫ్యామిలీ, బ్లెస్డ్ ఫ్యామిలీ అంటే కుటుంబ ప్రార్థనతో మొదలు పెట్టాలి, కుటుంబ ప్రార్థనలతో ముగించుకోవాలి. కుటుంబ ప్రార్థనలో ఉదయం లేస్తూనే ప్రార్థన ఉంటుంది ఇంట్లో. ఈయన వైలెన్ వేస్తూ ఉంటాడు. అంటే పాటలతో ప్రార్థన, పాటలతో ప్రార్థన. పరిగెత్తే ప్రార్థన కాదు. ఈ కాలంలో పరిగెత్తే ప్రార్థనలో ఉన్నాం జనాలు. లేదు లేదు, అట్టేం లేదు. ఇంట్లోనే ప్రార్థన చేసుకునేవాళ్ళు. మళ్ళా రాత్రి ప్రార్థన అయిన తర్వాతనే భోజనాలు అంతకంటే ముందు ఎవరు భోజనం చేయకూడదు. కుటుంబ ప్రార్థనకు కుటుంబంలో ఉండే వ్యక్తులందరూ అందరూ ప్రతి ఒక్కరూ ఒక పాట మొదలు పెట్టినామంటే అందరూ వచ్చి కూర్చోవలసిందే ప్రార్థనకు. మా అల్లుడు 3వ అల్లుడు ఉన్నాడు, మంచి గాయకుడు, పాటలు పాడతాడు. దైవ మహిమ టీవీలో చర్చిలలో ఎక్కడ పిలిస్తే అక్కడ పోయి పాటలు పాడి ఆయన కంఠస్వరము దేవుని మహిమార్థము ఉపయోగించుకుంటున్నానని ఆయన పాటల ద్వారా అనేక మంది ఆత్మీయ సత్యాలు గ్రహించుకొని జీవిస్తూ ఉన్నారు. ఆయనకు ఎంతమంది పిల్లలు? ఆయనకు ఇద్దరు పిల్లలు. ఒక పాప అమెరికాలో, బిడ్డ అమెరికాలో ఉంది, కొడుకు ఇక్కడే గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. ఏం పేరండి? సుమన్. కొడుకు అల్లుని పేరు, కూతుర్ల పేర్లు, అల్లుల పేర్లు చెప్పగలుగుతారా? గుర్తున్నాయా? బిడ్డ పేరు పెద్ద బిడ్డ పేరు. మీకు 4 అమ్మాయిలండి? అవును. పెద్ద బిడ్డ సుభాషిణి, పెద్దల్లుడు సత్యనాథన్, రెండవ బిడ్డ కెజ్యకుమారి, అల్లుడు బాలసుందరం, మూడవ బిడ్డ మేరీ రాణి, అల్లుడు దిలీప్ కుమార్ గాయకుడు, గాస్పల్ సింగర్గా పాటలు పాడుతూ ప్రభు కొరకు ప్రభు సేవలో ఉన్నాడు. 4వ బిడ్డ సూర్యకళ. అల్లుని పేరు ఫ్రాంక్లిన్ ప్రసన్న మోదస్. మీకు జ్ఞాపక శక్తి చాలా ఇచ్చినాడు దేవుడు, మీకు వాక్శక్తి చాలా ఇచ్చినాడు. ప్రభు కృప. 90 ఏళ్ళ వయసులో మీరు ఇంత ధారాళంగా మీ సాక్ష్యాన్ని పంచుకుంటూ వస్తున్నారు. మరి ఇంకా 2 విషయాలు నేను చెప్పాలా? ఇంకా 2 విషయాలు చెప్పాలనుకున్నారా? చెప్పండి. చెప్తా. మా ఆయన ఉన్నప్పుడు ఆరోగ్యం బాగున్నప్పుడు యాడికిలో చర్చి కట్టించినారు ఒకటి, ప్రభు సేవ నిమిత్తమే. యాడికిలో అది ప్రతిష్ఠించినారు. యాడికిలో చర్చి కట్టించి మరి ప్రస్తుతం సింగనపల్లెలో సింగనపల్లె మా మామగారు అక్కడ పనిచేస్తున్నారు. అంటే మా ఆయన వాళ్ళ తండ్రి జాకోబయ్య, యాడికి జాకోబయ్య అని పేరు ఆయనకు. ఆయన అక్కడ అనేక సంఘాలను స్థాపించి ఆలయాలు కట్టించినారు. మా మామగారు యాడికి గ్రామంలో జాకోబయ్య గారు ఉన్నారు. యాడికి ఇక్కడ మా ఆయన సోమయ్య జేకబ్ కట్టించింది యాడికిలో. కానీ అక్కడ సింగనపల్లెలో మా మామగారు కట్టించిన అది పడిపోయింటే నా సంతానము తామస్ మరి ముఖ్యంగా ఎక్కువ శ్రద్ధ తీసుకొని అది ఆలయం ముగించి బీడి ప్రసాద్ బిషప్ ద్వారా ప్రతిష్ఠించి దాన్ని ఎంత ఘనంగా చేసిన ఆ సేవకులు ఇప్పటికి కానీ పిలుస్తూ ఉంటారు. పోయి అక్కడ వాక్యాలు చెప్పి వస్తూ ఉంటాడు. సింగనపల్లె అవును, యాడికిలో కూడా చర్చి కట్టించినాం. యాడికంటే మా పూర్వీకులు కూడా ఉన్నారు. కొట్టుపాడు జక్కయ్య గారితో మీ సంబంధం? మాకు మామ జక్కయ్య మామ మా నాయన జక్కయ్య మామ బల్ల ఫ్రెండ్. ఏమోయ్ అని మాట్లాడించుకునేవాళ్ళు. జక్క మామ సంతానం అంతా కూడా నాకు తెలుసు. జక్కయ్య మామ సంతానం అంతా మీకు తెలుసు. మా అమ్మగారు కూడా మీకు పరిచయం? అవునమ్మా, మీ అమ్మగారు నాకంటే పెద్దది కాబట్టి నేను ఎక్కువ ఆమెతో పరిచయం లే. నాకు మా అక్కకు బాగా పరిచయం. మా అమ్మ జయమ్మ గారు. జయమ్మ బిడ్డలు సుజాని, రాజీ, కుమారుల పేర్లు మర్చిపోయినారు. జయరాజు మామ, జాషువా, వీళ్ళందరూ ఉన్నారు. అవునవును, జయరాజు పేరు ఇప్పుడు మీరు చెప్తా అంటే జ్ఞాపకం వస్తుంది. జయరాజు తరచుగా వచ్చేవాళ్ళే మా దగ్గర. మంచి స్నేహం గల కుటుంబం జక్కా మామ కుటుంబం.
మీతో మా పూర్వీకులు మీతో కలిసి సేవలో ఉన్నారు. మీ బిడ్డలు మేము కలిసి సేవలో ముందు కొనసాగాలని ప్రభువును ప్రార్థిస్తూ వస్తున్నాం. అవును, మీ వ్యక్తిగత జీవితంలోనూ కుటుంబ జీవితంలోనూ అందరూ కూడా ప్రభువునందు ప్రభు ముఖం చూస్తూ ప్రభువుకు సాక్షులై నిలబడాల మీ సంతానము మీరు అందరూ అని కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంతటితో మనం చూస్తున్నాం కదా, 90 ఏళ్ళ వయసులో తన కుటుంబ జీవితంలో పిల్లలను పెంచే విషయంలో పిల్లలను కుటుంబ ప్రార్థనతో తన కుటుంబాన్ని మొదలుపెడుతూ సోమయ్య గారు, రవణ చార్లెస్ గారు పిల్లలను పెంచే విషయంలోనేంటి, పిల్లల ఉద్యోగ విషయంలో, బాధ్యతల విషయాల్లో ప్రభువుకు నమ్మకంగా ఉంటూ ప్రభు వారి పక్షాన చేసిన ఉపకార్యాలను వివరిస్తూ మేము ముందుకు వస్తుండగా మనమందరం మన పెద్దలు వెళ్ళిన దారిలో అదే మార్గాల్లో మనం కూడా నడవాలని ఆశిస్తూ ప్రభు ద్వారా హెచ్చరిస్తూ వస్తున్నాం. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటూ బ్లెస్సెడ్ ఫ్యామిలీస్లో మీరెవరైనా మీ ఫ్యామిలీ గురించి చెప్పదలిస్తే కింద స్క్రోల్ అయ్యే నంబర్ల విషయంలో మీరు కాంటాక్ట్ చేయగలరు. మీ ప్రార్థన సహకారంతో మనము దేవునిని అన్ని విషయాల్లో మహింపరచగలిగే కుటుంబాలుగా, వ్యక్తులంగా ఉండాలని మా కోరిక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, బలమైన దేవ, మీ యొక్క ఆశీర్వాదం చేత, శక్తి చేత ఇంతవరకు మీ సన్నిధిలో ఉండి నా సాక్షికరమైన జీవితమును వివరించి చెప్పుటకు నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశమును బట్టి, శక్తిని బట్టి, మనసును బట్టి స్తోత్రాలు, వందనాలు. ఎంతమందికో లేని ఈ దీవెన, ఈ కాపుదల, ఈ కృప నాకు ఇచ్చినారు. స్తోత్రం. నేను ముఖ్యంగా సంఘము కొరకు ప్రార్థిస్తున్నాను. నేను సంఘంలో ఉన్న ప్రతి కుటుంబమును దీవించు, ప్రతి కుటుంబ అవసరత తీర్చుట ఆయన ప్రతి కుటుంబము మిమ్మును ధరించుకొని మీ మహిమ కొరకు జీవించే ఈ దయచేయండి. మరి పాస్టర్ గారి కొరకు, ఆయన కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. ఆయన సంఘమును ఆత్మీయంగా బలపరిచే విధంగా సిద్ధపడి వాక్య పరిచర్య చేసి సంఘమును మీ మహిమ కొరకు పెంచుటకు, పోషించుటకు ఆయనకు శక్తి దయచేయమని అడుగుతుంది. మరి ఈ కరోనా వ్యాధిని గద్దించునైనా మీరు సర్వశక్తిమంతులనైనా ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే ఇది రెండవ రాకడకు సమీపంగా ఉన్నదేమో అన్నట్లుగా వాక్యంలో చెప్పినట్లు ఆ ఉద్దేశం మాకు కలుగుతున్నది. ఆయన ఎంతోమంది మాకు తెలిసిన వారు కరోనా వ్యాధితో బాధపడుతున్నారు. మరి కొంతమందికి బాగా అయిపోయింది. అయినా ఆ బాధ భరించేదానికి శక్తి దయచేయండి. నా మనమనికి కూడా తండ్రి కరోనా వ్యాధి నుండి విడుదల దయచేసినారు. స్తోత్రం. ఇది కేవలం మీ కృపనైనా, మీ కృపను బట్టి ఆ మనవడు సంతోషంగా నాతో మాట్లాడినందుకు స్తోత్రం నాయన. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. కృపగలమానైనా అన్ని పరిస్థితులలో సంతోష సమయమైందేమి, దుఃఖ సమయమైందేమి, అన్ని వేళలా మీ చెంత నా జీవితంలో గడుపుటకు కృప చూపమని బ్రతిమాలి వేడుకుంటుంటున్నారు. కృపగలమానైనా కరోనా వ్యాధిని గద్దించున్నాయి. ఇటువంటివన్నీ వచ్చినప్పుడు రెండవ రాకడ సమీపంగా ఉందని హెచ్చరించినందుకు కూడా స్తోత్రం. మా చుట్టుపట్ల ఉన్న అన్యులు అనేకులు తండ్రి మేము మహిమ తెలుసుకోలేక అంధకారంలో జీవిస్తున్నారు. ఆయన మాకు తెలిసిన మిత్రులు విషయం కూడా మేము మీ పాద సన్నిధానంలో మొరపెట్టుతున్నాం. నేను వారిని గద్దించున్నాయన మీ మెల్లని స్వరం వినిపింపజేయండి. అలనాడు సౌలును పట్టుకున్న విధంగా వారిని పట్టుకోనైనా వారిని పట్టుకో, మీ మెల్లని స్వరం వారికి వినిపింపజేయతండి. సౌలైతే ఆనాడు మీరు హింసిస్తున్నప్పుడు ఎవరు ప్రభువా అని అన్నప్పుడు నీవు హింసిస్తున్న క్రీస్తు అని సౌలుతో మాట్లాడిన తండ్రి. మా ప్రియ స్నేహితులు, బంధుమిత్ర, అన్యులు అనేక మంది అంధకారంలో జీవిస్తుంది. వారిని పట్టుకోనైనా వారిని మీ మహిమ తెలియజేయండి. వారు మీ మహిమ తెలియదునైనా వాళ్ళకు అంధకారం చుట్టుకుని అంధకార శక్తుల నుండి వారి పారదోలి ప్రతి ఒక్కరూ మీ మహిమను తెలుసుకొని మా దేశం హిందూ దేశంగా కాకుండా తండ్రి క్రైస్తవ దేశంగా
మారునట్లును, ప్రతి నాలుక మిమ్మల్ని స్తుతించినట్లును, ప్రతి మోకాలు మీ నామమును వంగునటువంటి దినమును రాజేయమని ఈ సమయం ఇచ్చినందుకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ మా బంధువులను, రక్తమంత్రులను, స్నేహితులను, శత్రువులను 50 మందిని దీవించి వారికి కావలసిన సమయోచిత మీ కాపుదల సంరక్షణ దయచేయమని ఇంతవరకు మీరు మాతో ఉండి నడిపించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ మరి ఒకసారి మీ సన్నిధానం అని చేరేంత వరకు మీ భద్రత, మీ కాపుదల మాకు దయచేయమని ఈ మమ్మల్ని మమ్మల్ని ప్రేమించి మా కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య ప్రశస్త రక్తం వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.